హాయ్ అండి, నమస్తే. నేను మీ నవ్యశ్రీ. వెల్కమ్ టు ఈట్ నాన్ స్టాప్. ఇవాళ సెషన్లో పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ బూరెలు చూడండి, పైన కోటింగ్ ఎంత క్రిస్పీగా అస్సలు నూనె లాక్కుండా ఎలా వచ్చాయో. మీరు తయారు చేసుకుని కొన్ని గంటలైనా సరే ఈ కోటింగ్ అనేది ఇంతే క్రిస్పీగా ఉంటుందండి. అస్సలు మెత్తపడదు. చాలా చాలా టేస్టీగా, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నూనె కూడా అస్సలు లాగలేదండి. సో ఇంతే పర్ఫెక్ట్గా మీరు ఎప్పుడు ట్రై చేసినా సరే బూరెలు రావాలంటే మీరు ఎలాంటి కొలతలు తీసుకుని బూరెలు ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దాని తయారీకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి. తయారు చేసుకునే విధానం: ఒక కప్పు శనగపప్పు తీసుకుని ఒక బౌల్లో వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. అలా నానిన ఆ శనగపప్పు నుండి వాటర్ని స్ట్రెయిన్ చేసుకుని 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకుని నానబెట్టుకున్న శనగపప్పుని అందులోకి యాడ్ చేసుకుని ఒక కప్పు శనగపప్పుకి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకుని 5 విజిల్ వచ్చేంత వరకు కూడా మనం ఈ పప్పుని కుక్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత వాటర్ మొత్తాన్ని కూడా మనం ఉడికించుకున్న శనగపప్పు నుండి స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. ఆల్రెడీ మనం 1 అవర్ సోక్ చేసుకున్నాం కాబట్టి ఈ 5 విజిల్స్కి పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం కొలతండి. తురుముకున్న బెల్లం 1 కప్పు యాడ్ చేసుకోవాలి. బెల్లం కొంచెం కరిగిన తర్వాత ఉడికించుకున్న శనగపప్పుని ఈ బెల్లంలో యాడ్ చేసుకోవాలి. ఈ కరిగించుకున్న బెల్లం మొత్తం ఉడకపెట్టుకున్న శనగపప్పులో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత మనకి శనగపప్పు బద్దల్లాగా ఉంది కాబట్టి దాన్ని మనం పప్పు గుత్తి తీసుకుని మెదుపుకుంటూ ఉండాలి. ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుంటే మనం ఇలా మెదుపుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, మరీ అంత మెత్తగా కూడా మెదుపుకోవాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ పలుకు పలుకుగా ఉంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన పూర్ణం. ఇలా మెదుపుకున్న తర్వాత ఒక చిటికెడు ఇలాచీ పొడి, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకునే ఈ పూర్ణం మొత్తం కూడా బాగా దగ్గర పడిపోవాలండి. ఇలా పలచగా లేకుండా బాగా దగ్గర పడిపోవాలి. మనం ఇలా ఈ పూర్ణం మిశ్రమాన్ని ఇలా కలుపుతున్నప్పుడు ప్యాన్కి స్టిక్ అవ్వకుండా పక్కకి ఈజీగా జరిగిపోతుందండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు ఈ పూర్ణాన్ని చల్లార్చుకోవాలి. ఆ తర్వాత చేతులకి కొద్దిగా నెయ్యి రాసుకుని కావాల్సినంత క్వాంటిటీ తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. బూరెలకి ముందుగానే ఇట్లా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకుని ఈ బాల్స్ని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా ఈ పిండి మొత్తాన్ని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి బాల్స్ లాగా. తోపు పిండి కోసం 1 కప్పు మినప్పప్పుకి 1 కప్పు రైస్ తీసుకుని రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న తర్వాత తెల్లారి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుని 2-3 గంటల సేపు పులియబెట్టుకోవాలండి. మనకు కావాల్సినంత క్వాంటిటీ ఒక బౌల్లోకి తీసుకుని చిటికెడు సాల్ట్, అలానే 1 టేబుల్ స్పూన్ పంచదార, 1 టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేసుకుని ఒక చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు కనుక పిండి కొంచెం పలచనైనట్టు అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వరిపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ ఎంతో యాడ్ చేయకూడదండి, చాలా లిటిల్ క్వాంటిటీ యాడ్ చేసుకుని మన బూరెలకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి ఈ బ్యాటర్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి, మరీ జారుగా ఉండకూడదు, అలానే మరీ ముద్దగా కూడా ఉండకూడదు. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ ఎప్పుడు కూడా బూరెలు మొత్తం మునిగేలాగా ఆయిల్ పోసుకుంటే మనకి బూరెలు అనేవి బాగా ఫ్రై అవుతాయి. లేదంటే ఒక సైడ్ బాగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యి ఇంకొక సైడ్ సరిగ్గా ఫ్రై అవ్వన్నమాట. ఆయిల్ ఫ్రై అయిందో లేదో టెస్ట్ చేయడానికి కొద్దిగా పిండి యాడ్ చేసి చూశానండి.
చూస్తున్నారు కదా, ఈ పూర్ణాన్ని బ్యాటర్లో వేసుకుని ఇలా స్పూన్తోనే ఇలా ఆయిల్లో వేసుకోవచ్చండి. చేత్తో వేయనవసరం లేదు. కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట. చేతులతో వేస్తే తోకల్లాగా వస్తాయండి. మన అమ్మమ్మ వాళ్ళు వేస్తుంటారు కదా, వాళ్ళకైతే చేత్తో పర్ఫెక్ట్గా కుదురుతుంది. నాన్ స్టిక్ ప్యాన్లో అయితే ఇంకా చాలా బాగా అసలు అంటుకోకుండా అయితే వస్తాయండి మనకి. ఆయిల్ అనేది ఎక్కువగా తీసుకుంటే డీప్ ఫ్రైకి పూర్ణాలు చాలా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఒక సైడ్ తెల్లగా, ఇంకొక సైడ్ గోల్డెన్ కలర్లో అలా ఫ్రై అవ్వకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ఈ పూర్ణాలని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలానే మొత్తం ఉన్న పూర్ణాలన్నింటినీ కూడా ఇలానే బ్యాటర్లో డిప్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. సేమ్ మీరు ఇలానే నేను చూపించిన పద్ధతిలోనే వేస్తే మన అమ్మమ్మ వాళ్ళు ఎలా అయితే వేస్తారో సేమ్ అంతే టేస్టీగా వస్తాయి. అలానే ఎలాంటి తోకలు లేకుండా చాలా నీట్గా మంచి బాల్స్ షేప్లో చాలా చాలా టెంప్టింగ్గా వస్తాయండి మన పూర్ణం బూరెలు. చూస్తున్నారు కదా, మిగిలిన పూర్ణాలని కూడా సేమ్ అలానే స్పూన్తో వేసుకోవాలండి. సో మీరు కూడా ఇలానే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.